హలో అక్కలకి అందరికీ నమస్తే. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారు అనుకుంటున్నా. నేను మీ జానమ్మ. అయితే ఇయ్యాలనైతే హనుమంత్ జయంతి స్పెషల్గా స్వాములకి ఫ్రూట్స్ అన్న ఇవ్వాలి, లేకపోతే ఆశ్రమంకి వెళ్ళి అమ్మ వాళ్ళకన్నా ఫ్రూట్స్ ఇవ్వాలి అని అనుకుంటున్నా. పొద్దున్నుంచి వెళ్దాం అనుకున్నా, కొంచెం నాకు అన్ఈజీగా ఉండి హెల్త్ సరిగ్గా లేదు. అయితే వీడియో అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా, చూద్దాం. పోయినాక మిగతా వ్లాగ్ చూపిస్తా. ఇప్పటికీ చీకటి పడుతుంది. అయితే మేము వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక అటు అవుతుంది అన్నది పోయినాక చూపిస్తా. స్వాములు అయితే పోతురు, కొంతమంది అయితే కనిపిస్తారు. సో బాగా మంది కనిపిస్తారేమో అనుకుంటున్నాం. ఫ్రూట్ షాప్కి అయితే వచ్చేసినాం. చాలా మంది పోతురు బండ్ల మీద కూడా. కానీ బనానాస్ కోసం అయితే ఈ కవర్ తీసుకున్నాం అన్నమాట. ఇందులో వేసుకొని పోదామని చెప్పి, ఎందుకంటే ఇంట్లో ఉన్నాయి కానీ సాములకు కదా మంచిగా ఉండాలని చెప్పేసి తీసుకుపోతున్నాం. ఇప్పుడైతే అవి తీసుకొని మిగతా బ్లాగ్ చూపిద్దాం. ఇలా హనుమాన్ జయంతి కదా, ఫుల్ ట్రాఫిక్ ఉంది, మస్తు బండ్లు వస్తున్నాయి. ఎట్లా పాసిబుల్ అయితే చూడాలి. అసలు ఎంతమందికి ఇస్తాం, ఎంత టైం పడుతుంది, చీకటి అయితే అట్టుంది అటు ఇటానా. మేమైతే సాయంత్రం పూట వెళ్ళినాం. అంటే ఇప్పుడు ఎంత 5 అవుతుంది. ఎందుకంటే పొద్దున్నాక ఫుల్ ఎండ కొడుతుంది, మీకు తెలిసిన విషయం. ఎండలు బాగా కొడుతున్నాయి. ఇది ఏంటిది? ఇదే ఫ్రూట్స్ హోల్సేలా? అయితే 15 కిలోల దాకా తీసుకుపోతున్నాం. 15 కిలోలు ఇవ్వండి. కిలోలు వైజ్గా అడిగింది, అందుకే కిలోలు అన్నాం. డజన్, అర డజన్, అంటే డజన్కి అట్లా తీసుకుంటున్నాం. తినొచ్చా? పండ్లేనవి? ఓకేనా? అది 15 కిలోన్నర. 15 తీసుకోండి. పడతాయా అందులో? తెచ్చిన సంచి చిన్నగా అవుతుందేమో అని అనుకుంటున్నాం. అంటే 15 కిలోలు ఇవి బనానా. అన్న పాపం హెల్ప్ అవుతుండ. ఇది ఇవి ఇవ్వండి అన్న. ఇవి 15 కిలోలు నరనట. నర తీసేస్తారా? రాదు అన్న. సరే పడుతుందా? నేను చెప్పలేదా చిన్నగా అవుతుంది అని? నేను చెప్పలేదా పట్టలేదు? పట్టుకుంటాం. డిక్లా పెట్టు. ఇలా పడతలేవు, నేను అట్లనే చెప్పిన అందులో పట్టాయి అని. ఇక్కడ అన్ని ఫ్రూట్స్ ఉన్నాయి. పడతాయా? కాళ్ళు తాకి. థ్యాంక్ యూ అన్న. హెల్మెట్ దానికి కలిగి. నా బ్యాగులో పైసలు ఇస్తున్నా మా ఆయనకు. అంటే ఈ మనీ ఎక్కడి అన్నది నేను మళ్ళీ మీకు తర్వాత ఇటు చూపించి ఒకసారి. 500. ఈ పైసలు ఎక్కడి అన్నది మీకు తర్వాత చెప్తా. అంటే బనానా ఒక్కటే ఇవ్వద్దు, తమలపాకుల్లో పెట్టిస్తే మంచిది కదా. సో అయితే నేనైతే మా ఆయన తమలపాకులు తీసుకుపోదామని చెప్పేసి అంటున్నాం. ఇక తెలిసినంత వరకు ఏమన్నా తప్పులుంటే క్షమించురి. అయితే కనిపిస్తుంది. నేను ఇప్పుడు అవి దగ్గర పోతున్నా. నేనైతే తమలపాకులు తీసుకున్నా. ఇప్పుడు పోతున్నాం. మేమైతే టవర్ దగ్గరికి వస్తున్నాం, ఎందుకంటే వాటర్ బాటిల్స్ కూడా తీసుకుందాం అని చెప్పేసి పోతున్నాం. బాటిల్స్ తీసుకుందామని వచ్చినాం ఇక్కడికి. ఏదో తీసుకున్నాం, పోతున్నాం. ఆయన బండి కాడ పెడతాను పోతాడు. 2 తీసుకున్నాడు. మళ్ళా ఇట్లా పడతాయా? ప్లేస్ కాడ సైడ్కుందాం, వాళ్ళు వస్తారు కదా. అదే స్వాములకు వచ్చినట్టు ఇచ్చుకుంటా పోదాం. అదే వాటి తిరగలేదు కదా. స్వాములు అయితే ట్రాఫిక్ అయితే విపరీతంగా ఉంది. అసలు ఎటు చూసిన కార్లు, బండ్లు, వ్యాన్లల్లో మొత్తం స్వాములు అయితే పోతుర్రు. సిటీలో
కాదని చెప్పేసి కొంచెం సైడ్కు చెట్ల దగ్గర అట్లా ఆగితే బెటర్ అని చెప్పేసి అక్కడికి పోతున్నాం. ఎందుకంటే ఇక్కడ మొత్తం సిటీ ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ ఏం అంత ఆలీళ్ళు వస్తారు, మళ్ళీ ఆయన ఒకళ్ళ మీద ఒకళ్ళు పడట్లే ఏమన్నా ప్రాబ్లం అయితే అని చెప్పేసి పోతున్నాం. అటు కొంచెం కొండగట్టు దగ్గర దగ్గర పోయిన తర్వాత మిగతా వ్లాగ్ చూపుతాం. మధ్యలో వాటర్ ఫ్రూట్స్ కూడా ఇస్తారు చాలామంది. నేను వెనుక ఆగుదామన్నా కానీ నేను ముందుకు వెళ్దామని చెప్పేసి తీసుకెళ్తుండే స్వాముల దగ్గర అయితే ఆగినాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం, ఎందుకంటే ముంగట అనుకుంటా పోతే మధ్య మధ్యలో వాళ్ళు కూడా అంటే ఫ్రూట్స్ చాలామంది పెట్టారు. ఇక్కడ ఆగి మొత్తం ఇచ్చేద్దామని చూస్తున్నాం. ఇవన్నీ పట్టుకొచ్చినాం. ఇట్లా కొంచెం ఇబ్బంది అయింది, స్క్యూటీ కదా కింద లేదు బండి మీద పెట్టు. కింద అల్ప పెట్టే వాళ్ళకి ఇట్లానే పెడతారు. తమలపాకులు బొట్టు అక్షంతలు తమలపాకు అంటే హనుమాన్ తమలపాకు బనానలా తమలపాకు పెట్టిద్దామని చెప్పేసి, అంటే దేవుని దాకా చేరుతుంది కదా. స్వామి కత్తూరు చిన్న స్వామికి ఇద్దాం. మీరు కూడా వాటర్ తీసుకోండి, కరెక్ట్ పండ్లు తీసుకోండి, వాటర్ తీసుకోండి. వాటర్ ఇంకోటి ఇవ్వండి. జై శ్రీరామ్. వాటర్ బాటిల్ తీసుకోండి. లగడేసి ఎక్కడి నుంచి వస్తారు సార్? ఆర్మూర్ నుంచా? ఒక్కరేనా ఇంకా వస్తురా? జయశ్రీరా. ఇచ్చిన ఆ స్వామికి జాగ్రత్త స్వామి. ఫుల్ మంది స్వాములు వస్తారు, మంచిగా అనిపిస్తుంది. అందరు మంచిగా బ్లెస్ చేస్తారు మమ్మల్ని, గుర్తు కూడా పడుతున్నారు. మంచి హ్యాపీగా ఉంది. పాప అన్ని వీడియోలు ఇస్తుండు, నేను ఇస్తున్నా. దగ్గర పడ్డాయి, చాలామంది స్వాములు వచ్చారు. ఇంకా చూస్తున్నాం వాళ్ళ కోసమే. చుంచి పెడుతుండు ఫాస్ట్గా, నాకు ఇయ్యలేదు. తీసుకోండి. వాటర్ బాటిల్ కూడా ఉంది. వాటర్ బాటిల్ తీసుకో. తీసుకోండి బ్రో. ఇందులో కూడా ఉన్నాయి. ఇలా అంటే ఇట్లా అయిపోయినాయి. డిక్కీలో పెట్టినాం కదా మనం, అవి కూడా తీస్తున్నాం. అక్కడ స్వామి వస్తాడు. 2 ఆకులు పెట్టు, ఒకటి పెట్టద్దు.
స్వామికి? వాటర్ బాటిల్. పోయేటోళ్ళని అయితే ఆపినాం. ఆపుకుంటే తిన్నాం. అంటే బండ్ల మీద పోయే స్వాములు కొంచెం మంది వినబడినట్టు వెళ్తున్నారు. వాటర్ బాటిల్ కొంచెం ఆగండి. వాటర్ బాటిల్ ఇవ్వు. రెండు ఇంకోటి అందరినీ స్వామి ఆగండి ఆగండి అనుకుంటే బండ్ల మీద ఆపుతున్నాం. ఇటు సైడ్ ఉండు, ఆపుకుంటున్నాను. ఎందుకంటే బాగా నైట్ అయింది కదా, అందరు బండ్ల మీద పోతుర్రు. ఇంకా కొన్ని ఉన్నాయి. ఇంకా ఇది లాస్ట్. మాకు ఈ బండ్ల లైట్ ఉన్నాయి, ఈ లైట్లన్నీ ఫ్లాష్ పెట్టుకున్నట్టు అయిపోతుంది. వాటర్ బాటిల్ తీసుకో. స్వామి తీసుకోండి. ఇప్పుడు ఓకే. జై శ్రీరామ్. లాస్ట్ ఒక్క బనానా ఉంది. ఈ బనానా ఎవరికి అంటే స్వాములు బాగా మంది వస్తారు, కానీ ఒకటి బనానా ఉంది. ఈ లాస్ట్ బనానా ఎవరికైతుందో చూడాలి. అందరికీ అంటే వాటర్ బాటిల్స్ ఎక్కువ ఇచ్చినాం. ఈ బనానా మిగిలింది. ఏ స్వామికి ఇవ్వాలో అత్తలేరు ఇంకా. అంటే వచ్చిర్రు కానీ ఆ స్వాములందరూ వాటర్ బాటిల్స్ తీసుకురు. బనానా వద్దు అని చెప్పారు. లాస్ట్ ఒక స్వామి వస్తారు, ఆ స్వామికి ఇద్దాం అనుకుంటున్నాం. ఆయన ఒక అక్క కూడా వస్తుంది ఆ స్వామితోని. మొత్తానికైతే సక్సెస్ఫుల్గానైతే బనానా ఉన్న తమ్మలపాకులు నీళ్ళ బాటలు అయితే స్వాములకైతే ఇచ్చినాం ఇవాళ హనుమాన్ జయంతి రోజు అని. చాలా రోజుల నుంచి అనుకున్నా అంటే ఇట్లా ఇవ్వాలి అని. మ్యారేజ్ తర్వాత ఈ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయింది. మంచిగా హ్యాపీగా ప్రతి ఒక్కరు ఆపి మరి మంచిగా బ్లెస్ చేసి మంచిగా తీసుకున్నారు. మంచిగా సంతోషం అనిపించింది. ప్రతి ఇయర్ ఇట్లనే చేయాలని మీరు నన్ను బ్లెస్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
జై శ్రీరామ్ సార్. జై శ్రీరామ్. మళ్ళీ వీడియోలో మళ్ళీ వెళ్దాం.